ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రవర్తన షూటింగ్ సెట్స్లో ఆయన అనుసరించే ప్రోటోకాల్పై బ్రాండ్ స్ట్రాటజీ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్ కలవాలంటే 42 రకాల కఠిన నిబంధనలు ఉన్నాయంటూ ఆమె చేసిన ఆరోపణలను బన్నీ టీం కొట్టిపారేసింది. కావేరి బారువా అలాగే అల్లు అర్జున్తో కలిసి ఒక ప్రకటన షూటింగ్ చేసినప్పటి అనుభవాలను తెలిపారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కలవడానికి ముందే మేనేజర్లు 42 నిబంధనలతో కూడిన జాబితాలు ఇస్తారని, అవి చాలా కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. హీరో కళ్ళల్లోకి నేరుగా చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, తగినంత దూరం పాటించాలని నిబంధనలు ఉంటాయని ఆమె ఆరోపణలు చేశారు. ఇక షూటింగ్ సెట్లో హీరో ఉన్నప్పుడు ఫోన్ వాడకూడదని నిబంధన ఉందని, తాను ఫోన్ చూస్తుంటే బాడీగార్డ్ వచ్చి తన చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నాడని ఆమె ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. కావేరి బారువా చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారు. ఆయనతో పనిచేసిన దర్శకులు, బ్రాండ్ ప్రతినిధులు, కో ఆర్టిస్టులు ఎందరో ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కేవలం ప్రచారం కోసం లేదా వ్యక్తిగత కారణాలతోనూ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని టీం పేర్కొంది. అల్లు అర్జున్పై తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉందని, నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రానికి వైసీపీ దుష్టశక్తిలా మారిందని జనసేన పార్టీ కొండపల్లి మున్సిపల్ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్ ఆరోపించారు. వ్యక్తిగత దూషణతో వైసీపీ పేటీఎం బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం, అగ్రికోల్డ్ లాంటి అవినీతి సామ్రాజ్యంకి రాజు జోగి రమేష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా జోగి రమేష్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ప్రజా ప్రెస్ క్లబ్ అనే ఒక మీడియా గ్రూప్లో మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి జోగి రమేష్ గారు, మా నాయకుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి గాంధీ గారి మీద జోగి రమేష్ గారు వారి ఎవరైతే ఈ 5 పైసలకి 10 పైసలకి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసే బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉండిందో వారందరినీ కూడా పిలిపించి మరి గాంధీ గారి మీద ఇటువంటి దారుణమైన మెసేజ్లు, ప్రోపకాండలు చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన భార్య ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఎక్కడా కనపడలేదు. ఆవిడ పేరును ప్రస్తావిస్తా బాడీ షేమింగ్, నువ్వు నల్లగా ఉంటావు, నీ చర్మాన్ని తెల్లగా చేస్తావు, ఇచ్చామన్నా పట్టిందా? ఈరోజు వైసీపీ పార్టీ సమాజానికి రాచ పుండులాగా తయారైందని చెప్తున్నాం. ఎక్కడైతే దుర్మార్గం పురుడు పోసుకుంటుందో అక్కడే ఇటువంటి సైకోలు గుడ్లు పెడతాయి. అటువంటి సమాజాన్ని సృష్టించుకున్నారు పోయిన 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో. వీరు ఎంత మూర్ఖపు చట్రంలో బతుకుతున్నారయ్యా అంటే ఈ సైకోలు. మేము ముందే చెప్పాము, నాయకుడు ఎలా ఉంటే కింద సైనికులు ఆ రకంగా ఉంటారు. నాయకుడు ఎలా ఉండాలో మా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. సైనికులు ఎలా తయారవుతారో మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఎందుకంటే మేము ఏ రోజు కూడా ఎవరి వ్యక్తిగతాన్ని రోడ్డు మీదకి తీసుకురాలేదు జనసేన తరఫున. మరి నిన్న
హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. నూతన భవన శంకుస్థాపన హస్తినాపురం డివిజన్ దేవకమ్మ తోటలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ శిలాఫలకంలో మంత్రి శ్రీధర్ బాబు, జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్ల తర్వాత స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా నలుగురు ఎమ్మెల్సీల పేర్లు తర్వాత స్థానిక ఎమ్మెల్యే పేరు పెట్టారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు ప్రజాప్రతినిధులే, కానీ అధికారిక ప్రోటోకాల్ ఆర్డర్లో కొంచెం తేడా ఉంటుంది. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్లో ముందు స్థానం, ఆ తర్వాత స్థానం ఎమ్మెల్సీకి ఉంటుంది. కారణం ఏమిటంటే ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. ఎమ్మెల్సీలు పరోక్షంగా, అంటే ఎలక్టోరల్ కాలేజ్, గవర్నర్ నామినేషన్ ద్వారా వస్తారు. అందుకే ఎమ్మెల్యేకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు. ఈ విషయాన్ని తెలిసినా కూడా ఎమ్మెల్సీల పేర్లు ముందు పెట్టడం, ఎమ్మెల్యే పేరు తర్వాత పెట్టడం అధికారుల నిర్లక్ష్యమా, అధికార పార్టీ డైరెక్షన్లో ఈ తతంగం జరిగిందా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో డబ్బులు, మద్యం పంచుతున్నారంటూ తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవులు పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పలు పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను మభ్యపెడుతూ డబ్బు, మద్యం, మటన్, చికెన్ పంపిణీ చేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే మరి బిచ్కుంద మున్సిపాలిటీలో 9వ వార్డులో మరి ఎమ్మెల్యే గారు ఒక ఇంట్లోకి వెళ్ళి ఈరోజు డబ్బులు పంపిణీ చేస్తారని చెప్పేసి వార్త వచ్చిందో, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు దయచేసి బిచ్కుంద మున్సిపాలిటీలో మరి స్థానిక ఎన్నికల అధికారుల పైన మాకు విశ్వాసం లేదు, స్థానిక పోలీస్ అధికారుల పైన అంతకన్నా విశ్వాసం లేదు, స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన అంతకన్నా మాకు విశ్వాసం లేదు. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా ఒక ప్రత్యేక అధికారులను నియమించి, ఒక టీమ్ గా నియమించి అక్కడ 12కు 12 వార్డులలో మద్యం గాని, డబ్బు గాని, బిర్యానీ పొట్లలు గాని, చికెన్, మటన్ గాని ఇతరతర మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా తగు మరి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ, నెల్లూరు జిల్లా ఇందిరాభవన్లో డీసీసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించనున్న ఉపాధి హామీ పథకం పరిరక్షణ బహిరంగ సభ జరగనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం అమలవుతున్న 2 నియోజకవర్గాల్లో షర్మిలారెడ్డి పర్యటిస్తారని చెప్పారు. అలాగే మధ్యాహ్నం కావలి నియోజకవర్గంలోని ఆముదాల వలసలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని నారపరెడ్డి కిరణ్ కుమార్ వెల్లడించారు. మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు, ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు, అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం, మునబోలు మండలం, అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాల దిన్నె అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు. అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెద్దలందరూ చెప్పినట్లుగా గ్రామాల్లో హక్కుతో కూడినటువంటి పని, అంటే ఎవరైనా ఆ పంచాయతీ కార్యాలయానికో లేదా సర్పంచ్ దగ్గరకో వెళ్ళి మాకు పని కల్పించాలని అడిగితే 15 రోజుల లోపల చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించలేనప్పుడు వాళ్ళకి జీతభత్యం ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి పేదలకు ఉండేటటువంటి హక్కుగా ఉండేటటువంటి దానిని ఈరోజు తీసేసి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరే వినబడకూడదని విబి గ్రామ్జీ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పూల బజారు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ బంగారు బాలమురళీ కృష్ణపై పీడీ యాక్ట్ విధించినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. బాలమురళీ కృష్ణ పలు నేరాల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా అలవాటుగా తీవ్ర నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి నిఘా ఉంచినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ విధించాలని జిల్లా కలెక్టర్కు నివేదిక పంపగా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు సదరు రౌడీ షీటర్ను కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కదిరి టౌన్కు చెందిన బాలమురళీకృష్ణ అలియాస్ బాలు అనే వ్యక్తిని కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు ప్రివెన్షన్ డిటెన్షన్ కింద కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నాం. ఇతని మీద కదిరి పట్టణంలో 8 కేసులు ఉన్నాయి. 8వ కేసు రీసెంట్గా నమోదైంది. ప్రస్తుతం ఆ కేసులో ఇతను అరెస్ట్ చేయబడి మన సబ్ జైల్లో ఉన్నాడు. కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అతన్ని ఈ సబ్ జైలు నుంచి మేజిస్ట్రేట్ గారు కడప సెంట్రల్ జైల్లో స్వాధీనం చేయవలసిందిగా తెలిపినారు. దాని మేరకు ఈరోజు అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నాం. ముఖ్యంగా కదిరి పట్టణంలో కానీ కదిరి చుట్టుపక్కల కానీ కదిరి సబ్ డివిజన్లోని సంఘ వ్యతిరేక శక్తులకు చట్టాన్ని వ్యతిరేకించే వారికి హెచ్చరిక ఏమనగా, మీరంతా కూడా పలు నేరాల్లో పాల్గొన్నారు, అది మీకు తెలుసు. మీరు ఇప్పుడు ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలి. ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వచ్చిన కపుల్స్ ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు కోర్టు రైల్వే గేట్ సమీపంలో రోడ్డుపై బైక్ ఆపుకొని నిలబడి ఉన్న వ్యక్తులను ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు పక్కనే పార్క్ చేసి ఉన్న BMW కారును కూడా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి రాచర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, స్కీమ్ వర్కర్లకు కాకుండా కార్మికులకు గుర్తించాలని డిమాండ్ చేశారు. 9 జాతీయ కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సమ్మె యొక్క ఉద్దేశం కార్మికులను బానిసలుగా మారుస్తూ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అయితే రద్దు చేయాలి. అదేవిధంగా రైతాంగాన్ని రోడ్ల పాలు చేసేటువంటి విత్తన చట్టం కావచ్చు, విద్యుత్ సవరణ చట్టం కావచ్చు, అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేస్తూ రామ్ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇది ఏ అయితే ఉన్నాయో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అటు రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులకు ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాలు ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి జాతీయ స్థాయిలో రేపు ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో సివిల్ సప్లై మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి సమ్మెను జయప్రదం కోసము బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా తన మంది బలం ఉందని చెప్పేసి వాళ్ళ కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ తీసేసి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ రద్దయ్యేంత వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా
కర్నూలు నగరంలోని బండిమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మంటల ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పాఠశాల ప్రాంగణంలో కొంతమంది విద్యార్థులు మంటలతో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఆ చిన్నారిపై పడడంతో ఆమె శరీరం కాలినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మా పాప 3వ తరగతి చదువుతుంది సార్. నేను వాళ్ళ తాతనే, నా కోడళ్ళకు ఆడుకుంటున్నారు 2:30 గంటలప్పుడు. ఆడుకుంటుండగా పిల్లోడు నిప్పుతో ఆడుకుంటూ వచ్చి డ్రెస్కి తలిగిచ్చేసినాడు. పాప డ్రెస్ మొత్తం కాలింది, పై అంతా 25 కంటే ఎక్కువ కాలిందని డీప్గా డాక్టర్లు చెప్తున్నారు. అంత నిప్పు అంటుకున్నా కూడా హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఎవరు వచ్చి రక్షించలేదు. బయట నుంచి మా ఫ్రెండ్ విని ఆడిన బయట రోడ్డు మీద నుంచి వచ్చి పాప డ్రెస్ తీసి కాపాడినారు, హెల్ప్ చేసినారు. మాకు ఆడ నుంచి ఆటోలో తీసుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం, జనరల్ హాస్పిటల్కి. ఇక్కడ అడ్మిట్ చేసుకొని ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేసినారు సార్. ఇంత ఘోరంగా ఇంత ఇదిగా చేస్తే పిల్లలు ఎట్లా పడిపోతారు సార్. వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేసి స్మార్ట్ ఫోన్లు తీసుకొని వాళ్ళు గేమ్లు ఆడుకుంటా లోపల కూర్చొని ఇంత ఘోరం జరిగినా కూడా పట్టించుకోలేదు సార్. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. బండిమెట్ట గవర్నమెంట్ స్కూల్లో మా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 నుంచి 200 మీటర్ల వరకు గుమికూడకుండా ఉండేందుకు సెక్షన్ 144 అమలు చేస్తున్నామని నిర్మల్ జిల్లా ఏఎస్పీ వెల్లడించారు. ప్రజలు సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని పోలీసులు కోరారు. ఖానాపూర్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. మనము పోలింగ్కి అవసరమైనటువంటి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ మొబైల్స్, స్టేషన్ బందోబస్తు, తర్వాత పికెట్స్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా నేను మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రస్తుతం. మన ఎస్ఐ గారు, సిఐ గారు సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పోలీస్ కూడా రావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము వ్యయం వాళ్ళు కృషి చేస్తున్నాం. 100 మీటర్స్, 200 మీటర్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాం. తర్వాత రేపు 144 సెక్షన్ ఉంది కాబట్టి పట్టణంలో 144, ఖానాపూర్ పట్టణంలో 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. సో ఎవరు కూడా 4 కంటే ఎక్కువ జమ కాకూడదు. ఎక్కడైనా సరే జమ అయితే దానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపూర్ కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ సామాజిక కర్త డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తార్లుపాడు, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లో దేవాలయాలకు చెందిన భూములను అక్రమంగా ఇతరుల పేర్లపై ఆన్లైన్ చేయడంలో కొంతమంది రెవెన్యూ అధికారులు పాల్పడ్డారని నారాయణాచార్యులు ఆరోపించారు. ఈ అంశాన్ని గతంలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని, దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నారాయణాచార్యులు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి దానిపై రెవెన్యూ శాఖ అధికారులపై విచారణ నిర్వహించి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణం ప్రకాశం కాలనీలో మైనర్ బాలికకు వివాహం చేసిన ఘటన వెలుగు చూసింది. టిట్కో అపార్ట్మెంట్లో నివసిస్తున్న రామరాజు శోభా దంపతుల పెద్ద కుమార్తె హేమశ్రీకి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా రాయలపాడుకు చెందిన 50 ఏళ్ల రాజశేఖర్తో తల్లి శోభా బ్రోకర్ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా భర్త వేధిస్తున్నాడంటూ శోభా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణలో పెద్ద కుమార్తె కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి సమాచారం అందుకున్న పోలీసులు హేమశ్రీని పొంగునూరుకు పిలిపించి విచారణ చేపట్టగా ప్రస్తుతం మైనర్ బాలికతో పాటు 2 చిన్నారుల తల్లిదండ్రి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఇక కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అపార్ట్మెంట్లో ఉన్నాను. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు శోభ, నా కూతురి పేరు వచ్చిందా హేమశ్రీ, మళ్ళీ 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అలిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడ ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి అందరికి పడి ఏదో పెళ్లి చేసి ఇచ్చేసినారు. గూడూరుపల్లి అపార్ట్మెంట్లో. పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో యాడికి తోడుకున్నారో ఏం ఇది చేసినారో కానీ తెలియదు. పెళ్లి చేసి మాకు తెలుసుకొని ఏదో ఇది చేసిన దానికి మళ్ళీ మా తమ్ముని ద్వారాతో కనుక్కొని ఇది చేసుకొని అది మాకి మళ్ళీ వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో కనుక్కుందామనేసి తారాడతామే. తారాడ కానీ దొరకలేదు. మళ్ళీ ఏదో బాధపడి ఇది చేసుకొని పట్టుకొని నా కూతురు పళ్ళంతా ఉంది. పాల్పేట ఏడ పెళ్లి చేసి మనకు వైన్ రెడ్డప్ప అనేసి వాడిని ఇచ్చేసి రామరాజు అనే అన్న మా అన్న, శోభ అనే మా వదిన అపార్ట్మెంట్లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకుపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు, ఎవడు రూమ్ లేకేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్, ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు అని చెప్పింది సార్. నాతో మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. అలా మాట్లాడేసరికి నేను పోయి ఎక్కడుందో తోడుకొచ్చుకుందాము అని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఊర్లో ఉంది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరి చేసినారు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి నాతో. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు కట్టుదిట్టంగా అమలు చేయడానికి ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలో విస్తృత వాహన కాలనీ లోపల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ప్రతి వాహనం, డాక్యుమెంట్లు, అనుమానాస్పద వస్తువులు, నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసులు 24 గంటల నిఘా కొనసాగిస్తూ ప్రజలకు సహకారం కోరుతూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా భద్రతను మరింత పటిష్టం చేశారు.